బాయ్స్ కండిషన్ రోజు రోజుకు బెటర్ అవుతుందని సంతోషపడాలనా, కాంపిటీషన్ టైం దగ్గరకు వస్తుందని భయపడాలనా, ఏం అర్థమైతలేదు. ఇంకా మన కాంపిటీషన్ కి 95 రోజులు మాత్రమే ఉంది. డే 20 ఆఫ్ ప్రెప్ సిరీస్. నా పుష్ డే రోజు నేను ఏ మజిల్స్ ని టార్గెట్ చేస్తానో క్లియర్ గా చెప్తా. చెస్ట్ కి ఒక 3 వేరియేషన్లు అండ్ ట్రైసెప్ కి ఒక 2 వేరియేషన్లు, షోల్డర్ కి ఒక్క వేరియేషన్. అదేందన్న షోల్డర్ కి ఒకటే వేరియేషన్ అని మీరు అంటారు, దాని గురించి కూడా చెప్తా. ఫస్ట్ అయితే ఇన్క్లైన్ బార్బెల్ ప్రెస్ తో స్టార్ట్ చేస్తా. 4 సెట్స్ కొడతా, టిల్ ఫెయిల్యూర్ ట్రైన్ చేస్తా. దాని తర్వాత ఫ్లాట్ డంబుల్ ప్రెస్ చేస్తా, అది కూడా ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేస్తా. బెంచ్ మూవ్మెంట్స్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ నీ అప్పర్ డెల్ట్ ట్రైన్ అయిపోయింటది మాక్సిమం. సో అందుకని సపరేట్ గా ట్రైన్ చేయడం ఎందుకని చెప్పేసి నేను దాన్ని చేయను. దాని తర్వాత లాటరల్ డెల్ట్ ట్రైన్ చేస్తా, ఎందుకంటే షోల్డర్ కి మంచి విడ్త్ అండ్ షేప్ వస్తుంది కాబట్టి లాటరల్ డెల్ట్ ట్రైన్ చేస్తా. ట్రైసప్ కి ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్, ఇంకా ట్రైసప్ పుష్ డౌన్ చేసి వర్కౌట్ అయితే కథం పట్టించేసేస్తా. మరి సెట్ కి ఎన్ని రెప్స్ పర్ఫామ్ చేయాలన్నా అని అంటే నేనైతే వాల్యూమ్ ట్రైనింగ్ మీద డిపెండ్ అవుతా. దీని వల్ల మెకానికల్ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. వాల్యూమ్ ట్రైనింగ్ అంటే కొంచెం హెవీ వెయిట్ వేసుకొని చేస్తాను. హైపర్ట్రోఫీలో కూడా మజిల్ బిల్డ్ అవుతుంది కదా అని అంటారా, దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.